నమస్కారం డాక్టర్ ఆర్విద్ర గారు. నమస్కారం అండి. విషయంతో కనెక్ట్ అయ్యి డబ్బు సంపాదించాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవును, తప్పక. ఇటువంటి వాళ్ళు మీ సబ్జెక్ట్ కోసం, మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు. సో తప్పక, ఎందుకంటే నేను వెల్త్ కోచ్ని. యాక్చువల్లీ స్పీకింగ్, నాకు వెల్త్ దీని మీద కూడా, వెల్త్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా నాకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే. సో స్పెసిఫిక్గా నేను దాని మీదే చెప్తూ ఉంటాను అనమాట ఎక్కువ. సో వెల్త్ని అట్రాక్ట్ చేయాలంటే వెల్త్ అనేది ఫస్ట్ ఏంటనే అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వెల్త్ ఉంటుంది. అంటే ఏంటంటే డబ్బు ఒక్కటే వెల్త్ కాదు. ఇదివరకు మనం ఏం చెప్పేవాళ్ళం, పాడి పంటలు, ఇల్లు, రిలేషన్షిప్. ఎస్, డెఫినెట్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రిలేషన్షిప్ ఇన్ దిస్ వెల్త్లో. ఒకప్పుడు కాదు, ఈవెన్ నౌ. ఇప్పుడు డబ్బు వచ్చిందండి. డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనుకుంటారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇల్లు బాగున్నప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం. ఇల్లు కాకపోతే మనకి, లేకపోతే ఆఫీస్ అనుకుందాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే డబ్బు సంపాదించాలి అనే ఒక ధ్యాసలోనే ఇక్కడ ఓన్లీ ఇన్ ఆఫీస్ ఆర్ ఇల్లు, ఈ రెండిట్లోనే ఉంటూ ఉంటారు ఎక్కువ. సో అక్కడ బాగాలేకపోతే ఇక్కడ బాగాలేకపోతే రిలేషన్షిప్స్, డబ్బు ఎలా సంపాదిస్తారు? కష్టం కదా. సో రిలేషన్షిప్ ఫస్ట్. అంటే నేను అన్నిటికీ ప్రాధాన్యం ఇచ్చేది హెల్త్ అనుకోండి. దట్ ఈస్ ఆల్వేస్ ఉంది అనుకుందాం, ఆల్రెడీ ఉంది, అందుకనే డబ్బు సంపాదిస్తారు అనుకుందాం, ఆర్ ముందుకు సాగుతున్నారు అనుకుందాం. సో ఫస్ట్ ఇస్ రిలేషన్షిప్. అంటే ఏంటంటే అట్లీస్ట్ కామ్గా ఉండాలి కొంచెం. మైండ్ ఎప్పుడు కామ్గా ఉంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. ఎందుకంటే డైవర్షన్స్ కూడా ఉండవు, మనకి వేరే అట్రాక్షన్స్ ఉండవు. అవన్నీ లేనప్పుడు డబ్బు సంపాదించడం ఈజీగా అవుతుంది. సో ఎలా సంపాదించాలి అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమంది ఆర్ట్ అంటారు, కొంతమంది ఏమో లెట్స్ ఏ బిజినెస్ అంటారు, కొంతమంది ఏమో లేకపోతే క్రయ విక్రయాలు, జెమ్స్ ఉంటాయి, కొంతమంది రియల్ ఎస్టేట్ ఉంటుంది, కొంతమంది ఏమో ఫుడ్ బిజినెస్లో ఉంటారు. చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫ్యాషన్ మోడల్స్, ఇప్పుడు సినిమా యాక్టర్స్, వీళ్ళందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు కదా, ఇదివరకులా కాదు. సో ఇదివరకు ఏంటంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సంపాదించేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నారు, వాళ్ళు పైకి కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఇదివరకు 100 కోట్లు ఎక్కువ అనుకునేవాళ్ళు, ఇప్పుడు 1000 కోట్లు కూడా సరిపోవట్లే. ఖచ్చితంగా. సో డబ్బు అనేది అబండెన్స్. సో ఏదైనా ఏంటి, డబ్బు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు అనేది ఎనర్జీ. ఓకే. డబ్బు బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనర్జీ. ఎనర్జీ అనేది ఏంటంటే అది అంతరించిపోదు. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్. అంటే వేరే కింద కన్వర్ట్ అవుతుంది, కానీ అది మనం అంతరించిపోవడానికి లేదు. సో మనీ బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనర్జీ. అంటే ఇక్కడ లా ఆఫ్ కరస్పాండెన్స్ అనేది వస్తుంది. అంటే ఏంటి, వాట్ ఈస్ ఇన్సైడ్ ఇస్ అవుట్ సైడ్. వాట్ ఈస్ ఇన్సైడ్ ఇస్ అవుట్ సైడ్ అంటే ఏంటి, మనం అనుకున్నది లోపల ఏమనుకుంటున్నామో మనకు అదే రియాలిటీ. ఓకే. ఇప్పుడు మనం, నాకు డబ్బు లేదు అనుకుంటే అది ఉండదు. అర్థమవుతుందా? ఎనర్జీ అనేది అంతే. యూఆర్ అట్రాక్టింగ్. ఓకే. అంటే మీరు నెగిటివ్ అట్రాక్ట్ చేస్తున్నారు. నాకు లేదు, లేదు అన్నప్పుడు. అండ్ ఆల్సో వాంట్ అన్నప్పుడు కూడా నెగిటివ్ అట్రాక్ట్ చేస్తారు. మీకు లేదనే కదా వాంట్ అంటున్నారు. అంటే ఓకే, నాకు లేదు, నాకు డబ్బు కావాలి, అది కూడా తప్పు అనమాట. సో అఫర్మేషన్ చేసుకోవడం అనేది ఫస్ట్. అంటే ఎందుకు అఫర్మేషన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మైండ్ని మనం పాజిటివ్ డైరెక్షన్కి తీసుకెళ్తున్నాం. ఓకే. మైండ్ని పాజిటివ్ డైరెక్షన్కి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి దారి అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ అంటే ఏంటి, నలుగురు మనకి హెల్ప్ చేయడానికి వస్తారు. మనకి హెల్ప్ లేకుండా మనం ఒక్కళ్ళం ఏం చేయగలం? చేయలేము. నేను చెప్పేది బోల్డ్ అంతా. సపోజ్ సంబడి వాన్స్ ఒక మనకి ప్రైవేట్ జెట్ కావాలి అన్నారు, ఆ స్టేట్కి చెప్తున్నా నేను. ఓకే. ప్రైవేట్ జెట్ ఈజ్ నాట్ ఈజీ టు మెయింటైన్ కదా. ఒక షిప్ అయినా సరే, ఒక యాట్ అయినా సరే, అవన్నీ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్. అంతే డబ్బు కావాలి కదా. ఆ స్టేజ్కి రావాలి అంటే ఇవన్నీ చేసుకోక తప్పదు. అంటే ఇవన్నీ ఒక్క రోజులో అయ్యే పనులు కావు. మైండ్ని సెట్ చేసుకోవాలి. అంటే మైండ్ సెట్ని మార్చుకోవాలి. నేను వెల్తీ అని ఫీలింగ్ రావాలి. సో డబ్బును ఆకర్షించాలి అని అంటే, డబ్బు మన దగ్గరికి రావాలి అని అంటే మనం ఎలాంటి థాట్ ప్రాసెస్ మనలో ఉండాలి? ఎందుకు అని అంటే, మీరు అన్నారు ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఐ వాంట్ మనీ, నాకు డబ్బు కావాలి, నా దగ్గర డబ్బు లేదు అని అంటే డబ్బు మన దగ్గరికి రాదు అని అన్నారు. సో మన దగ్గర డబ్బు రావాలి అని అంటే మన థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా థింక్ చేస్తే బాగుంటుంది అంటారండి? యాక్చువల్గా థింకింగ్, వాట్ యు ఆస్క్డ్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఏంటంటే, మనం నలుగురికి డబ్బులు ఇస్తాము అన్నప్పుడు విశ్వం ఎప్పుడు సహకరిస్తుంది. ఓకే. ఇప్పుడు ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? చూస్తే ఏదో చిన్న ఆఫీస్ ఉంటుంది. అవును. సో చాలామంది ఇలాగా
చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, మనం ఎప్పుడు విశ్వానికి మనం ఏమి ఇస్తున్నాము అంటే, విశ్వం అంటే ఏంటి, మనమే. మనం పక్క వాళ్ళకి ఏమి ఇస్తున్నాము, లేకపోతే పక్క వాళ్ళు 10 మందికి మనం బాగు చేద్దాము, వాళ్ళకి కూడా మనం డబ్బులు ఇద్దాము, మనం షేర్ చేసుకుందాము, వాళ్ళని కూడా పైకి తీసుకొస్తాము, పైకి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశం ఉందనుకోండి, తొందరగా కనెక్ట్ అవుతాం విశ్వానికి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, ఎందుకంటే మానవత్వానికి మనం చేద్దాం అనుకున్నప్పుడు అన్నీ మన దగ్గరికి వస్తాయి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకేం కావాలి అని ఆలోచించకుండా వాట్ కెన్ ఐ డూ ఫర్ ద యూనివర్స్ అని ఆలోచిస్తే ఈజీగా కనెక్ట్ అవుతాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్, మనీ అయినా అంతే, ఏదైనా ఒకటి ఫీలింగే కదా. ఖచ్చితంగా ఫీలింగ్ అంటే ఏంటి, థాట్ ప్రాసెస్, అగైన్ పాజిటివ్ థాట్స్, అందుకే చెప్తున్నాను. సో ఆ ఫీలింగ్ మనం పక్క వాళ్ళకి చేయాలి మనకన్నా ఎక్కువ అని ఇప్పుడు మీరు ఋషులు వాళ్ళందరినీ చూసారంటే, స్పిరిచువల్ గురూస్ని చూసారంటే, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు అక్కర్లేదంటే వచ్చింది. అవును, అక్కర్లేదు అనుకోలేదు, కావాలనుకోలేదు అనుకుందాం, కాసేపు సమత్వంగా ఉండిపోయారు అనుకోండి, వచ్చింది. అదే లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకో విధం ఉంది. అంటే ఏంటి, గోల్ సెట్టింగ్ అంటాం. గోల్ సెట్ చేయాలి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు గోల్ సెట్ చేయకుండా వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నాయి, కష్టం. ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు, ఈ స్టేట్ మనం లేవాలి, కరెక్ట్. సో ఆ దారిలో మనం వెళ్ళాలి అన్నప్పుడు అదే ధ్యాసలో ఉంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ ఉంది, ఈ హాఫ్ ఇయర్లీ దానికి నా ఇంత బిజినెస్ చేయాలి, నాకు ఇంత డబ్బు కావాలి అన్నప్పుడు అన్ని టీమ్స్ వర్క్ చేస్తాయి. ఎందుకు, అందరికీ ఒకటే గోల్. సో ఆ గోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డబ్బు అనేది మీకు గోల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు ఆ గోల్కి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇంత డబ్బు కావాలన్నప్పుడు మీరు ఏదో చేయాలి కదా, ఖాళీగా అయితే కూర్చోలేరు. ఖచ్చితంగా చేయాలి. అది ఎలా వస్తుంది, మీ పట్టు వస్తుంది, మీ చదువు పట్టు వస్తుంది, మీరు ఏ దీంట్లో పుట్టారు అంటే విచ్ ఎవర్ లెవెల్ పుట్టారు, ఆ పుట్టుక నుంచి, బర్త్ ప్లేస్ నుంచి వస్తుంది అది, అవునా. సో అది వచ్చినప్పుడు గొంతమ్మ కోరికలు కోరకూడదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సపోజ్ ఎవరో ఇప్పుడు ఎక్కడున్నారు, ఆల్మోస్ట్ 1 lakh per మంత్లో ఉన్నారు అనుకుందాం కాసేపు. ఈ నెక్స్ట్ మంత్లో నాకు 1 కోటి రూపాయలు కావాలి అంటే వస్తుందా, కష్టం. అది గొంతమ్మ కోరికలు. గోల్ సెట్టింగ్ అనేది దట్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఓకే, గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎందుకు సెట్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి. సో అందుకని లాంగ్ టర్మ్ గోల్ అంటాం, షార్ట్ టర్మ్ గోల్ అంటాం. సో షార్ట్ టర్మ్ గోల్ అనేది డిఫరెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ డిఫరెంట్ ఉంటుంది. ఎప్పటికైనా దీనికి ఏంటంటే టైం పడుతుంది, ఒక రోజులో అయ్యే పనులు కావు. సో లాంగ్ టర్మ్ గోల్ అనేది పెట్టు. దెర్ విల్ బి ఈవెన్ ఇన్ ద కంపెనీస్ 1 year ప్లాన్, 3 year ప్లాన్, 5 year ప్లాన్. సపోజ్ ఇన్సూరెన్సే ఉందనుకుందాం కాసేపు, ఇన్సూరెన్స్లో అలాగే చేస్తారు ఖచ్చితంగా. సో అవన్నీ చేసుకోవాలి. ఆ మైండ్ సెట్ అనేది ఏంటంటే పాజిటివ్ డైరెక్షన్ తీసుకెళ్ళడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అంటే ఒక గోల్ మీద ధ్యాస పెట్టడానికి కూడా టైం పడుతుంది. అది పెట్టిన తర్వాత మనం ఆ గోల్ సెట్టింగ్ అయిన తర్వాత స్మాల్ గోల్స్ అచీవ్ చేసిన తర్వాత బిగ్గర్ గోల్స్కి వెళ్ళాలి. అంటే ఏంటి, ల్యాడర్ క్లైమ్ చేసినట్టే. ఒక నిచ్చెన క్లైమ్ చేస్తున్నాం అనుకుందాం, స్టెప్స్ క్లైమ్ చేస్తున్నాం అనుకుందాం, 2 steps వెళ్ళొచ్చు, 3-4 steps నేను దూకుతానంటే అవ్వదు కదా, కష్టం అండి, పడిపోతాం కదా. సో అలాగే కదా ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఈ గోల్ సెట్టింగ్ దాంట్లో లిఫ్ట్లా పనిచేస్తుంది, స్టెప్స్లా కాదు. బటన్ నొక్కితే పైకి వెళ్తాం, అదే డిఫరెన్స్. మేడం, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు. ఎంతోమంది లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి, ఎలా మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది, అనుకున్న గోల్ని అచీవ్ చేయాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, అనుకున్న డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ట్రైన్ అవ్వాలనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చి అంటారండి? యాక్చువల్గా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే కన్సల్టింగ్కి డైరెక్ట్గా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. అండ్ ఆల్సో ఏంటంటే క్లాసెస్ కావాలంటే అన్ని విషయాలు కూడా ఈ ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ఉన్నాయి అన్నమాట, నాట్ ఓన్లీ మీరు చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి కావాల్సింది వాళ్ళు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైర్తో వస్తారని చెప్పారు కదా, ఆ డిజైర్ని బట్టి మనమేమో వాళ్ళకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1-to-1 కన్సల్టేషన్ చేస్తాము, ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయి, డైరెక్ట్గా కూడా రావచ్చు. ఓకే, సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.